నా క్రైస్తవ సమాజాన్ని బైబిల్ హెచ్చరిస్తుంది. ఏమని హెచ్చరిస్తుంది? మనం ఎలాంటి వాళ్ళమి? ఒరే, మన క్రైస్తవుల గురించి మాట్లాడరట, పదరా మనం కూడా వాళ్ళ దేవుళ్ళ గురించి మాట్లాడదాం. తప్పో, మాట్లాడకూడదు. బైబిల్ చెప్పింది ఏమని చెబుతుంది? వాళ్ళ దేవుళ్ళని కించపరిచే మాటలని వాళ్ళు శత్రువులుగా చేసుకోకండి. మీకేమొస్తారండి వాళ్ళ దేవుడి గురించి ఎత్తడానికి? అంటే బైబిల్లో ఒక మాట చూపిస్తాను చూడండి. చాలా మంది క్రైస్తవులైన వారు కూడా ఈ తప్పు చేస్తున్నారు. మన దేవుడు ఏమన్నాడో తెలుసా? బైబిల్లో దేవుడు యెహోవా, జీవము కలిగిన యెహోవా. ఆయన ఏమన్నాడో తెలుసా? నిర్గమకాండం 23:13 నేను మీతో చెప్పు వాటన్నిటిని జాగ్రత్తగా గైకొనవలెను. చెయ్యాలి మీరు. గైకొనడం అంటే ఏంటి? గైకొనడం అంటే ఏంటి? చెయ్యాలి, ఆచరించాలి. మీరు ఆచరించాలి అంటున్నాడు చూడండి. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు, అది నీ నోట నుండి రానియ తగదు. వేరొక దేవుడు పేరు నీ నోటంబడ రాకూడదు. నువ్వు ఉచ్చరించొద్దు, నీ నోటితో పలకొద్దు. అంటే ఏంటండి? వాళ్ళ దేవుల్ని ఇష్టానుసారంగా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు క్రైస్తవులు. బైబిల్ మీద నీకు గౌరవం ఉందా? వాళ్ళ దేవుళ్ళ పేరు ఎత్తుతున్నా అంటే బైబిల్ అంటే గౌరవం లేదన్నమాట. వేరొక దేవుడు పేరే నీ నోటంబడ రాకూడదు అనేసి అంటే ఎందుకు మాటిమాటికి వాళ్ళ దేవుళ్ళ పేర్లు ఎత్తుతున్నావు? వాళ్ళ దేవుళ్ళు ఉన్న గ్రంథాల పేరు ఎందుకు ఎత్తుతున్నావు? ఏంటి నా సొంత మాట చెప్తున్నానా నేను? 13 నేను మీతో చెప్పిన వాటిని జాగ్రత్త చెయ్యాలి, మీరు గైకోవాలి. ఆ పేరు తప్ప వేరొక దేవుని పేరు అసలు నీ నోటంబడి ఎందుకు రానిస్తున్నావు? రావద్దు, ఉచ్చరింపకూడదు. అది మీ నోట నుండి తగదు. నీ భార్య, తాళి కట్టిన భార్య ఎవరి నామస్మరణ చేయాలి? రాత్రిపూట ఒకళ్ళు నువ్వు నీ పేరు అంటే బాగుంది, సురేష్ సురేష్ అంటుంది అనుకోండి, ఏం చేస్తావు? పడేలు మనం ఒకటవుతావు. ఏమే ఎవరిని కలవరిస్తున్నా నువ్వు? సభ్యతేనా అది? సంస్కారమేనా? ఒక దేవుణ్ణి నమ్మని నువ్వు యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే, ఆయన తండ్రి అయిన యెహోవా జీవము కలిగిన దేవుడని నువ్వు నమ్మితే, వేరొక దేవుడు పేరెందుకు నువ్వు అంటున్నావు? నా సవాల్లో ఒకటి ఉంటా చూసారా, ఎర్ర బని నేసుకొని చావనైనా చస్తానేమో గాని నువ్వు అన్న మాట అనను అని. ఏంటి ఆ మాట? అప్పుడు ఒక ఉద్యమాన్ని లేవదీశారండి. జై ఏదో అనాలట వెనకతల, అలా అంటేనే దేశంలో ఉండనిస్తారట. అప్పుడు నేనేమన్నా తెలుసా? రే నువ్వు అన్న మాట అననురా, నేను అనను, చావనైనా చస్తానేమో, నా దేవుడి పేరు తప్ప నీ దేవుడి పేరు నేను ఉచ్చరించను. నాకున్న స్వతంత్రం అది. ఈరోజు మతం అనే మత్తు క్రైస్తవులు కూడా పట్టింది పిచ్చి. మతం అనే పిచ్చి. ఎవరో దేవుళ్ళు తప్పు పట్టి నీ దేవుడు గొప్పతనాన్ని చెప్పుకోవాల్సిన కర్మ బైబిల్కి లేదో. మరొక దేవుడు చెడ్డవాడిని నిరూపించి నీ దేవుడు గొప్పతనాన్ని నిరూపించుకునే అవసరత దేవుడికి లేదు. జీవము కలిగిన యెహోవాకు లేదు, ఆయన కొడుకైన యేసు ప్రభువుకి లేదు. యెహోషువ గ్రంథం 23:7 నీ యొద్ద మిగిలి ఉన్న నీ జనులతో సహవాసం వద్దు, వారి దేవతల పేర్లను ఎత్తొద్దు, వాళ్ళ పేర్లు ఎత్తొద్దు. ఏమంటే బైబిల్లో ఎన్నిసార్లు ఉన్నాయండి? ఎందుకర్రా క్రైస్తవ సోదరులారా బోధకులను చెప్పుకుంటున్నారు? మాకు వాక్యం తెలుసని చెప్పుకొని పదే పదే వాళ్ళ దేవుళ్ళను గూర్చి దేవతలను గూర్చి ఎత్తొద్దు అని దేవుడు కఠినంగా చెప్పినా ఎత్తుతున్నారు. అందుకే మతం అనే మత్తులో మీరు రెచ్చిపోతున్నారు, వాళ్ళు రెచ్చిపోతున్నారు, ఇరు వర్గాలు కొట్టుకు చచ్చిపోతున్నారు. ఆపండి, దేశం చెడిపోతుంది, నా భారతదేశం చెడిపోతుంది.